ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో నవంబర్ నెలకి సంబంధించిన ఏ టికెట్స్ ని ఏ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారు అండ్ అలాగే సెప్టెంబర్ అక్టోబర్ ఈ 2 నెలలకి ఇంకా రిలీజ్ చేయాల్సిన టికెట్స్ ఏవి, ఆ టికెట్స్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్స్ లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా గత 3 సంవత్సరాల నుంచి టీటీడీ వారు 3 నెలల ముందుగా ప్రతి నెలలో ఒక షెడ్యూల్ ప్రకారం అన్ని రకాల టికెట్స్ ను రిలీజ్ చేస్తున్నారు. టీటీడీ వారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈ ఆగస్టు నెలలో నవంబర్ నెలకి సంబంధించిన టికెట్స్ ని రిలీజ్ చేస్తారు. ముందుగా నవంబర్ నెల టికెట్స్ ఆన్లైన్ రిలీజ్ గురించి తెలియజేస్తానండి. స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకుని ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిప్లో నవంబర్ నెలకి సంబంధించి భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ నెల అంటే ఆగస్టు 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్ లక్కిడిప్ అనేది అందుబాటులో ఉంటుంది. ఈ 2 రోజుల పాటు ఎంత మంది భక్తులైతే లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులందరికీ సంబంధించిన లక్కిడిప్ రిజల్ట్ ని ఆగస్టు 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ వారు టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ లో లైవ్ లో అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలా అనౌన్స్ చేశాక ఎవరైతే లక్కిడిప్ లో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి టీటీడీ నుంచి టెక్స్ట్ మెసేజెస్ రావడం జరుగుతుంది. అలా ఎవరైతే లక్కిడిప్ లో సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ వస్తాయో ఆ భక్తులు ఆ సేవకు అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆగస్టు 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు 2 రోజుల పాటు సమయం అనేది ఇస్తారు. ఇక నెక్స్ట్ నేరుగా తిరుమలకు వచ్చి సేవలలో పాల్గొని ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ ఈ 4 రకాల ఆర్జిత సేవల్ని నవంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే ఆగస్టు 21వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే శ్రీవారి ఆలయంలో వార్షిక సేవల్లో భాగంగా పుష్పయాగం సేవని నవంబర్ నెలలో నిర్వహిస్తారు. పుష్పయాగం సేవ టికెట్స్ ని కూడా భక్తులు బుక్ చేసుకోవడానికి ఆగస్టు 21వ తేదీ ఉదయం 10 గంటలకే రిలీజ్ చేస్తారండి. అంటే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, పుష్పయాగం ఈ 5 రకాల ఆర్జిత సేవల్ని నవంబర్ నెలకి భక్తులు బుక్ చేసుకోవడానికి ఆగస్టు 21వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. అయితే ఈ టికెట్స్ అన్ని కూడా ఎవరైతే ముందుగా లాగిన్ అయి బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే బుక్ అవుతాయి. కాబట్టే వీటిని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలని కూడా అంటారు. ఇక నెక్స్ట్ ఆన్లైన్ వర్చువల్ సేవలు, సేవల ద్వారా దర్శనం అనగా 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని నవంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా ఆగస్టు 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. అయితే వర్చువల్ సేవని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, మీరు వర్చువల్ సేవని బుక్ చేసుకున్న తేదీకి తిరుమలకు వచ్చి ఆ సేవలో పాల్గొనే అవకాశం ఉండదు. మీరు బుక్ చేసుకున్న వర్చువల్ సేవ బుకింగ్ హిస్టరీ ద్వారా మళ్ళీ ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుని ఆ తేదీకి మాత్రమే తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి. ఇక నెక్స్ట్ తిరుమల అంగ ప్రదక్షిణం సేవ టికెట్స్ ని నవంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి టీటీడీ వారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 23వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయాల్సి ఉంది. అయితే ఆగస్టు 23వ తేదీ సండే పబ్లిక్ హాలిడే కాబట్టి ఆ టికెట్స్ ని ఆ మరుసటి రోజు అనగా ఆగస్టు 24వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. అంటే తిరుమల అంగ ప్రదక్షిణం సేవ టికెట్స్ ని నవంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఆగస్టు 24వ తేదీ ఉదయం 10 గంటలకి ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని నవంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా ఆగస్టు 24వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. అయితే ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే ఒక్క పర్సన్ కి శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ చేయాలి. ప్లస్ దర్శనం టికెట్ కి 500 రూపాయలు పే చేయాలి. అంటే 10,500 రూపాయలు పే చేయడం వలన ఒక్క పర్సన్ ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు. అయితే శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు ముందుగానే అంటే అడ్వాన్స్ గా డొనేషన్ చేసి రెడీగా
పెట్టుకోవడానికి ప్రస్తుతం ఆప్షన్ అనేది లేదండి. శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ఎవరైతే 3 నెలల ముందుగా అడ్వాన్స్ గా బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ 10,000 రూపాయలు ప్లస్ బ్రేక్ దర్శనం 500 రూపాయలు టోటల్ 10,500 రూపాయలు కూడా సింగిల్ పేమెంట్ గా ఒక్కసారిగా పే చేసి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధానం లాస్ట్ 2 మంత్స్ నుంచి టీటీడీ వారు అమలు చేస్తున్నారండి. దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలతో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు. అయితే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని తిరుపతి balaji.ap.gov.in అనే టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని నవంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా ఆగస్టు 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ఇక నెక్స్ట్ తిరుమల 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని నవంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఆగస్టు 25వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. అండ్ తిరుపతి తిరుమల తలకోన అకామిడేషన్ ని నవంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా ఆగస్టు 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ఇక నెక్స్ట్ సెప్టెంబర్ నెలకి సంబంధించి రిలీజ్ చేసే టికెట్స్ తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో 200 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని సెప్టెంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే ఆగస్టు 25వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ టీటీడీ లోకల్ టెంపుల్స్ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాలలో సెప్టెంబర్ నెలకి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే ఆగస్టు 26వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. అండ్ అలాగే అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణశాలలో నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని సెప్టెంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా ఆగస్టు 26వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ఇక నెక్స్ట్ అక్టోబర్ నెలకి సంబంధించిన టికెట్స్ తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవ తిరుమల నవనీత సేవ పరకామణి సేవలను అక్టోబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే ఆగస్టు 26వ తేదీ కానీ లేదా 27వ తేదీ కానీ ఆన్లైన్ లో రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇదండి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ 3 నెలలకి సంబంధించి ఏ టికెట్స్ ని ఏ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారు అనే దానికి సంబంధించి దాదాపుగా 3 సంవత్సరాల నుంచి టీటీడీ వారు ప్రతి నెలలో కూడా ఇదే షెడ్యూల్ ప్రకారం అన్ని రకాల టికెట్స్ ను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పిన ఈ టికెట్స్ అన్నింటినీ కూడా ఈ తేదీలో రిలీజ్ చేస్తున్నట్టు త్వరలోనే టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అనేది వస్తుంది. ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మరొక వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరుగుతుంది. కాకపోతే కొంతమంది శ్రీవారి భక్తులు నవంబర్ నెలకి సంబంధించి పుష్పయాగం సేవా టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, లక్కిడిప్ సేవా టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, 300 రూపీస్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని కొంతమంది భక్తులు అడుగుతున్నారు. కాబట్టి ఆ భక్తులందరికీ కూడా ఒక ముందస్తు సమాచారం తెలియచేయడం కోసం ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది. అయితే ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది మీరు ఏ టికెట్స్ అయినా కూడా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో మాత్రమే లాగిన్ అయి బుక్ చేసుకోవాలి. దీనిని ముఖ్యంగా గమనించుకోగలరు. ఈ టికెట్స్ అన్నింటినీ కూడా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైవ్ డెమో వీడియో స్టెప్ బై స్టెప్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియోస్ అన్నింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ను కూడా ఒకసారి చూడగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ 3 నెలల టికెట్స్ రిలీజ్ గురించి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.